దేవుని కోపం మనకి భయం కలిగించాలి. మళ్ళీ మిమ్మల్ని నేను స్కూల్ దగ్గరికి తీసుకెళ్తున్నాను, క్లాస్లోకి. వినండి, మీకు అర్థం అవడాలి. టీచర్ చేతిలో బెత్తం ఉంది, శిక్షాదండం. తిన్నగా కూర్చుంటారు పిల్లలంతా, లైన్లో కూర్చుంటారు. ఎందుకు తెలుసా? క్రమం తప్పితే బెత్తం ఎవరి మీద ప్రయోగిస్తారో తెలియదు, దెబ్బలు పడతాయి. అందుకే భయం. తిన్నగా కూర్చుంటారు. అమ్మో, చదవకపోతే, మార్కులు రాకపోతే టీచర్ కొడుతుంది. సమయానికి నేను అసెంబ్లీకి వెళ్ళకపోతే టీచర్ కొడుతుంది. నా నోట్బుక్స్ నీట్గా లేకపోతే టీచర్ కొడుతుంది. నేను సరిగా హ్యాండ్ రైటింగ్ లేకపోతే టీచర్ కొడుతుంది. దీనంతా ఏమనాలి? టీచర్ యొక్క కోపం పడుతుంది. కాబట్టి టీచర్ యొక్క కోపం విద్యార్థికి భయం కలిగించి తిన్నగున్నాడు కదా. అది దేవుడు మనకు చెప్పాడు. అమ్మ ఇంట్లో, అరే టైము 11 అయిందిరా, పడుకో అంటే, నేను పడుకోనమ్మా. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది. అరే పడుకోరా. అమ్మో, అమ్మంటే కాదు భయం, టీచర్ అంటే. ఎందుకు? టీచర్ చేతిలో శిక్షాదండం ఉంది. మార్కులు రాకపోతే నన్ను టీచర్ కొడుతుంది. నేను ఇది చదివిన తర్వాతే పడుకుంటా. వాడికి ఆ భయం, వాడికి నిద్ర రానివ్వదు. మనకు ఆ భయం ఉంటే పాపం చేయం, దారి తప్పం, క్రమం తప్పం, వెనుతిరిగిపోం, బలహీనలం. భయం లేకపోవడం వల్ల. భయం లేకపోతే నరులు కట్టడి విడుస్తారు, భయము విడిచి పాపం చేస్తున్నారు. అందుకే దేవుని కోపం మనకి భయాన్ని కలిగించాలి. వింటున్నారా? అయితే దేవుని కోపంలో ఏ మార్పు లేదు. ఆయన కోపము న్యాయమైంది. ఆయన కోపం మనకు భయం పుట్టిస్తుంది. ఆయన కోపము మార్పు లేనిది అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన కోపం మార్పు లేనిది. మనం జ్ఞాపకం చేయాలి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం, నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగుచు సుడిగాలి, అది దుష్టుల మీదకి పెళ్ళున దిగును అంటున్నాడు. సుడిగాలి వల్ల బయలుదేరుతుంది. అది దుష్టుల మీదకి గిరగిర గిరగిర తిరుగుతూ పెళ్ళున దిగుతుంది. పదాలు చూడండి ఎట్టన్నాయో, గిరగిరా తిరుగుతూ. నీకు నాకు అర్థమయ్యే భాషలో దేవుడు ఎంత మంచివాడండి. స్వచ్ఛమైన తెలుగులో నీకు అర్థం అవడానికి వేరే పదాలు పెడితే నీకు ఎక్కడ అర్థం కాదు అని, ఆ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతావేమోనని దేవుడు చూడండి ఎలా చెప్తున్నాడు. అది గిరగిరా తిరుగుచు, సుడిగాలి గిరగిరా తిరుగుతూ. ఆ సుడిగాలి గిరగిరా తిరిగిందంటే నేటి దినాల్లో దానికి ఏమని పెట్టారు? ఇట్స్ నథింగ్ బట్ టోర్నాడో. చూసారా? గిరగిర తిరిగే సుడిగాలి టోర్నాడోలో. ఆ టోర్నాడో నీ మీదకి దిగి నేను ఎత్తుకుపోద్ది నువ్వు మారకపోతే. మనం ఊరికే నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు, నేను అనుకున్నది చేస్తాను, నేను ఎవరికి భయపడినంటే టోర్నాడోకి ఎదురు నిలబడు. ఎక్కువ అమెరికా దేశంలో టోర్నాడోలు వస్తూ ఉంటాయి అక్కడ, తెలుసా? ఆ టోర్నాడోస్ బస్సులు పైకి తీసుకెళ్తుంది. ఒక బస్సునండి, ఆ టోర్నాడో, అమెరికా దేశంలో వచ్చిన ఆ టోర్నాడో తెలుసా? ఆ పొలంలో ట్రాక్టర్ దున్నుతున్నారు, ఆ పొలం చేస్తుంటే ఆ టోర్నాడో దిగి, అసలు మనం పిల్లలు ఆడుకుంటా చిన్న చిన్న ట్రాక్టర్స్ మనం పైకి గాలికి విసిరేస్తే పైకి వెళ్తాయి చూడండి, చిన్నవి ప్లాస్టిక్. ఆ టోర్నాడో ఆ ట్రాక్టర్ని పైకి తీసుకెళ్ళిపోయింది. పైన తిరుగుతున్నాయి అన్నీ. నువ్వెంత? దేవుని కోపం అలాంటిది. అది ఎవరి మీదకి దిగుతుందంటే దుష్టుల మీదకి దిగుతుంది. ఆలోచించండి, నీ మీద దిగితే ఏంటి సంగతి? అందుకే దేవుడు ఇదినా ఆయన కోపం నీ మంచి కోసమే. ఆయన కోపం ఎవరి మీదకి వస్తుంది కాబట్టి సరి చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతుంది. మార్పు లేని కోపం ఆయన. ఒకవేళ నువ్వు మారితే, ఆయన క్షమాపణ వేడుకుంటే, నీ మార్గము నుండి నువ్వు మళ్ళుకుంటే, నీ కాఠిన్యమును వదిలేసి మార్పు చెందిన హృదయంతో దేవుని దగ్గరికి వస్తే, ఆయన నీ మీద కోపపడ్డాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.